హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగల దోశ. సూపర్ టేస్టీ, ఒక రేంజ్లో ఉంది. చూడండి, చేయండి. చాలా చాలా బాగా టేస్ట్ వచ్చింది. తింటుంటే తినాలనిపించింది. ఒకటి కాదు, 2-3 తినాలనిపించింది. చాలా బాగుంది. ఇదే సేమ్ ప్రాసెస్లో చూడండి, చేయండి. చూద్దాము శనగల దోశ ఎట్లా చేద్దాము. హాయ్, హలో, వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. అందరూ చూస్తున్నారా నా వీడియోస్? అసలు నా వీడియో అవిసె గింజల లడ్డు అది రేర్, అసలు ఎవ్వరు పెట్టారు పబ్లిక్. నేను పెడితే అసలు ఎవ్వరు చూడలేరు. ఆ వీడియో అస్సలు పోలేదు. చాలా చాలా ఫీల్ అయినా. ప్లీజ్ 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 అందరూ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ 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 లైక్ కొట్టండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు వచ్చేసి స్పెషల్. ఈరోజు కూడా మన శనగలతోని దోశ, హై ప్రోటీన్. మనము ఈరోజు ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడన్నా శనగలు ఉన్నాయనుకో, ఫస్ట్ పోపు వేసుకొని తినడము, నెక్స్ట్ ఏంది దోశనే వేస్తాను అనమాట. అయితే నేను ఏ ప్రాసెస్లో వేస్తానో చూద్దాము. వెళ్దామా? ఫస్ట్ శనగలు వేసుకుంటున్నా. మళ్ళీ ఎంత వేసిరు అని అనొద్దు. నేను ఒకటే కప్పు తీసుకున్నా. అయితే అది నానబెడితే 2 కప్స్ అయింది. శనగలు వచ్చేసి శనగలు అనేది నేను నైటే నానబెట్టుకున్నా. కరివేపాకు కడిగిన మన చెట్టుది, మంచిగా ఫ్రెష్ ఇప్పుడు తెంపుకొచ్చుకున్నా. ఇది కడిగేసి వేసుకుందాము. కొత్తిమీర మనం నేను ఇట్లనే కట్ చేసి టిష్యూ పెట్టి పెట్టేసేస్తా. ఎట్లా స్టోరేజ్ కొత్తిమీర చేసుకోవాలో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్లస్ ఇంకొకటి పచ్చిమిర్చి. కారం తినేటంత వేసుకోండి. ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి. ఆనియన్ మీ ఇష్టము, వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక పచ్చి వేసేసుకుంటున్నా. ఇది మనకు వచ్చేసి మిరాలు జీలకర్ర వేసేసుకుంటున్నా. అది కూడా మీ ఆప్షనే. నేనైతే ఇట్లా టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి ఇట్లా ఇస్తున్నా. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇదే కప్పుతోని నేను 1 కప్పు తీసుకున్నా శనగలు. 2 కప్పులు అయినాయి అవి నాని. మీరు ఎట్లా తీసుకుంటారు అనేది అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు సుజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది మనము ఇది 1 కప్పు తీసేసుకుంటున్నా నేను. ఇప్పుడు మనం పేస్ట్ చేసేద్దాం. ఇది మనము ఇప్పుడు మిక్సీ పట్టేసేసిన కాబట్టి ఇది ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఈ టైప్లో వచ్చింది. మనకు దోశకి ఎట్లా కావాలో అట్లనే వేసేసుకోండి. మరీ పల్చగా కావాలనుకుంటే పల్చగా వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. మీకు సరిపోతుందా లేదా చూసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేసుకోలే కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సరిపడంత. మంచిగా ప్యాన్ అనేది మంచిగా కాలిన తర్వాత స్టవ్ మీద పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు దోశ అనేది ఇది నార్మల్ దోశ కాదు కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు చిన్నగా పెట్టుకోండి స్టవ్ మాత్రము. పెద్దగా పెట్టుకుంటే శనగలు కదా తొందరగా వేగాయి అన్నమాట. వేగితేనే టేస్ట్ ఉంటాయి. ఇవి మంచిగా కాలకపోతే అస్సలు టేస్ట్ అనేది ఉండవు. కాబట్టి కొంచెం కాలేంత వరకు చిన్నగా పెట్టుకొని వేసుకోండి. పెద్దగా తొందరగా అయిపోవాలని పెద్దగా పెట్టుకోరు అనుకోండి, స్టవ్ అస్సలు మంచిగా ఉండదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాము లైట్గా. అయితే నా దగ్గర ఇనుపది ఉందన్నమాట. ఇనుపది కూడా ఉంది పెనము. ఇంకా ఇనుప దాని మీదనే వేస్తున్న దోశలు. అది కొత్తగా నేను బుక్ చేసిన ఆన్లైన్లో. మీకు అది నేను లింక్ కూడా పెడతా. ఇనుపది చాలా చాలా బాగుంది ఆ పెంక.
నేను అది పెడదామని మర్చిపోతున్నా, అసలు నాకు అసలు టైం సెట్ అయితే లేదు. పెడతా ఈసారి. దాని మీద దోశలు చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు మంచి గాలింది చూడండి. టైం అయితే పట్టింది. ఇది మన శనగల దోశ. శనగల దోశలు చూడండి, చేయండి. ఒక రేంజ్లు ఉన్నాయి, చాలా చాలా బాగా టేస్ట్ ఉంటాయి, చాలా బాగున్నాయి. అదే ప్రాసెస్లో మీ పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లాగా, పొద్దున టిఫిన్ లాగా చేసి పెట్టండి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చూడండి, చేయండి. మీ సునీతక్క వ్లాగ్లో శనగల దోశలు.